అధికార పార్టీలో ఏ పదవైనా కీలకమే. అలాంటి పదవుల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నేతలకు కాంగ్రెస్ నాయకత్వం త్వరలోనే గుడ్ న్యూస్ అందించబోతోందనే చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి తొలి వారంలోనే పీసీసీ కొత్త కమిటీల్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ తీపి కబురు అందించబోతోంది. గత 5 నెలల నుండి ఇవాళ రేపు అంటూ వాయిదా వేస్తున్న పీసీసీ కొత్త కమిటీలు త్వరలోనే ఖరారు కాబోతున్నాయి. ఈ మేరకు టీపీసీసీ కసరత్తును పూర్తి చేసిన ఫైనల్ లిస్ట్ రెడీగా ఉందని తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్న వెంటనే కొత్త కమిటీలు వేస్తారని అంతా భావించారు. ముఖ్యంగా డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శుల పోస్టులపై చాలా మంది ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు. కానీ 5 నెలలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు కొత్త కమిటీలపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో ఆశావహులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే లేటెస్ట్ గా ఈ కమిటీల కూర్పు దాదాపుగా పూర్తయిందని, 1-2 రోజుల్లో వీటిని ప్రకటించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈసారి టీపీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లుంటారని ఇప్పటికే హైకమాండ్ స్పష్టం చేసింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. వీటి కోసం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి, రోహిన్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. ఇక బీసీ సామాజిక వర్గం నుండి నూతి శ్రీకాంత్ గౌడ్ రేసులో ఉన్నారు. ఆయన పేరును మంత్రి ఉత్తమ్ సూచించినట్టు తెలుస్తోంది. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుండి సంపత్ కుమార్, కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం మధ్య పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇక జిల్లా అధ్యక్షుల ఎంపిక కసరత్తు ఇప్పటికే పూర్తయింది. ఆయా జిల్లాలోని సీనియర్ల అభిప్రాయాన్ని సేకరించి లిస్టు ఫైనల్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. మొదటి నుండి పార్టీ కోసం కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. డీసీసీ అధ్యక్షులలో సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డిని తప్ప అందరినీ మార్చే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని జిల్లాలలో ఎమ్మెల్యేలే జిల్లా అధ్యక్షులుగా ఉన్న నేపథ్యంలో వారి ప్లేస్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. మొత్తానికి పార్టీ పదవుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నేతల ఆశలు నెరవేరబోతోంది. ఫిబ్రవరి మొదటి వారంలోపు వర్కింగ్ ప్రెసిడెంట్లను, జిల్లా అధ్యక్షులను ప్రకటిస్తారని టీపీసీసీ సంకేతాలివ్వడంతో ఆ ప్రకటన కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా తమకు ఛాన్స్ ఉంటుందని అనేక మంది ఆశావహులు భావిస్తున్నారు.